బెంగాల్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అందరి చూపు ఉంది. ఒకటి హిందువుల చూపు. ఏమిటి ఇలా తయారయ్యింది? బెంగాల్ అనేటటువంటిది మంచి పౌరుషం ఉన్నటువంటి ప్రాంతం, పోరాటాల ప్రాంతం, భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాంతం అని ఎంతకాలం సంతసిస్తుంటే క్రమంగా హిందువులే అక్కడ పోరాడాల్సిన పరిస్థితి, బ్రతుకు కోసం పోరాడాల్సిన పరిస్థితి, బ్రతుకు తెరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి, ప్రాణాలు కోల్పోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అంశం. హిందువులు ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకుంటున్న అంశం. తోటి సామాజిక వర్గాలు అని కాదు కదా, ఇక్కడ తోటి మనిషి, తోటి రక్తం అన్నటువంటి ఉద్దేశంతో బంగ్లాదేశ్లో తరిమివేయబడితే, బంగ్లాదేశ్లో బతకడానికి అవకాశం లేకపోతే, బంగ్లాదేశ్లో చంపేస్తుంటే, బంగ్లాదేశ్లో తరిమేస్తుంటే, భారతదేశానికి వలస వస్తే మన పక్కన బ్రతకడానికి అంత చోటిచ్చాం. వ్యాపారం చేసుకుంటామా, చిన్న పని చేసుకోవడమా, బ్రతకడమా, బ్రతికించుకోవడమా, తమ బిడ్డలతో కలిసి వచ్చిన వాళ్ళకి ఇక్కడ బ్రతుకు అవకాశం ఇచ్చారు హిందువులు. అక్కడ చివరికి క్రమంగా అక్కడ అదే హిందువుని బ్రతకనివ్వనంటూ తరిమేస్తూ, తన్నేస్తూ, చంపేస్తూ, ప్రాణాలు తీస్తూ, పరుగులు పెట్టిస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి వస్తే, అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి వస్తే ఎట్లాగే ఇక హిందువు పరిస్థితి? మంచితనం పనికిరాదా అన్నటువంటి ప్రతి హిందువు చర్చించుకుంటున్నారు. అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఇతర దేశాల ముస్లిం సామాజిక వర్గం కానీ, లేదంటే ఎవరైతే మత మౌఢ్యంతో ఉండేటటువంటి వర్గం ఎవరైతే ఉంటారో, ఓహో ఇలా చేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో హిందువులు ఇలా చేయొచ్చా, ఈ ప్రాంతాలను ఇలా ఖాళీ చేయించచ్చా, మనం మన వాళ్ళందరిని ఒక చోటకి డంప్ చేయాలా, ఆ చేసినటువంటి వాళ్ళందరూ నిదానంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు లాక్కోవాలా, అక్కడ ఆధిపత్యం చెలాయించాలా, అప్పుడు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా చెప్పినట్టు వింటారా, తద్వారా వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పేసి తమ సొంత సామాజిక వర్గానైనా, తమ సొంత దేశస్తులైనా, చివరికి భారత రక్తం అని చెప్పుకునేటటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే తమ రాజకీయమే ముఖ్యం అనుకుంటారా? ఓహో మనం ఈ రూట్లో వస్తే సరిపోతుందా అనేటటువంటిది ఎవరైతే తీవ్రవాద ముఠాలు ఆయుధాలు పుచ్చుకుని ఇక్కడికి వచ్చి యుద్ధాలు చేయడం కంటే ఇది బెటర్ అన్నటువంటి రూట్లో వాళ్ళు భావిస్తున్నారు. అదే సందర్భంలో క్రైస్తవ దేశాలు ఏంటిది భారతదేశంలో ఈ పరిస్థితి? ఓహో మామా దేశాలలో ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతున్నది, అమెరికాలో జరుగుతున్నది, బ్రిటన్లో జరుగుతున్నది, బ్రెజిల్లో జరుగుతుంది, అట్లాంటి చోట్లన ఇలా భవిష్యత్తులో మన పరిస్థితి ఉంటుందా అన్నటువంటి చర్చ వాళ్ళకి. అక్కడున్న ప్రజలు ఆల్రెడీ పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా అందరి కళ్ళు బెంగాల్ మీద ఉన్నాయి. ఆ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలలో మనం చెయ్యబోయేటటువంటిది ఏంటి అన్న దాని మీద భవిష్యత్తు వర్గాలు లేదా భవిష్యత్ తరాలు పాఠాలు నేర్చుకుంటాయి.